మాకు ఏం ఆదరణ లేకుండా అయిపోయింది. నాకు ఊక పీపు డౌన్ అవుతుంది. నేను సంపాదించుకుంటూ అయిపోతుంది. అవసరం సంపాదన పడిపోయింది. పెద్ద టాలెంట్ పిల్లది. నాకు ఊరు లేకుండా సరే అది ఒక్కతుంటే వేయాలనుకుంటున్నా. ఆ బిడ్డ అట్లా ఉన్నదానే అన్ని కోసం బిడ్డ కోసం 30 లక్షలు అప్పు చేసుకుంది. ఇల్లంగా దిగేటట్లేదు. ఆడ నమ్ముకొని అప్పు చేసుకుంటే బిడ్డ దూరం అయిపోయి ఆడు దేశంలో పాల్గొని ఎట్లా బతుకుడు? అసలు ఈ కుటుంబానికి న్యాయమేది? కొడుకులకు 10 రూపాయలు పని లేదు, జాబులు లేవు, కూలి పని చేసుకుంటే నెల 10,000 సంపాదించలేరు. వాళ్ళ పిల్లలకు ఆలకి సరిపోతలేవు. తండ్రికి 2 కళ్ళు కనబడతలేవు. వాళ్ళు ఎట్లా బతుకుడు? ఇది ఏంది? ఇది కూరలేంది. ఇవి ఒక ఆడపిల్లని చెట్లు కొట్టేస్తే తల్లి నేను ఒక చెట్లు కొట్టేస్తే పూలు కాయలు కదా, దాని కాయలు మేము తింటుంటుంది. మా కాయలు ఇప్పుడు ఒక చెట్టు కాగలవి బతుకేందుకు నీ కూడా తెచ్చిపోయింది. రాజవర్తికి ఏం పోవద్దు, ఏ పిల్లలొద్దు, ఏ కుటుంబద్దు. అట్లా చూద్దామ్మా. నా బంగారు తల్లి ఇన్ని రోజులు వారం నుంచి ఏడుస్తున్నావు, చూస్తున్నావు. నీ ఆరోగ్యం వల్ల ఇద్దరు కొడుకులు ఏమవుతారు చెప్పు? ఆ 2 కొడుకులు నాకు అద్దు, అను నాకు అద్దు. నాకు ఈ అమ్మ కావాలా, నాకు ఈ తల్లి కావాలా. నా పారం మంచిదంటే పనులు నుంచి మొరకొచ్చి పెట్టిన లేపుతుంది. ఇదంతటి కారణము మేడం, ఇదంతటి కారణము అత్త, 2 అన్నలు. వాళ్ళకి ఇట్లా గట్టి సపోర్ట్ ఇవ్వకపోతే అరే నాకు 30 మంది గుండాలు ఉన్నారని వాళ్ళ అన్న బలం ఇచ్చి, నా 30 మంది గుండాలు ఉన్నారు, నాకు ఎమ్మెల్యే సపోర్ట్ ఉన్నది, ఎమ్మెల్యే సపోర్ట్ ఉంది, అంటే ఆయన చెప్పింది ఆమెది. ఎమ్మెల్యే సపోర్ట్ చేసిన ఈయన ఇట్లా మోటివేషన్ చేసాడు, వీళ్ళ తమ్ముని మోటివేషన్ చేసాడు. తమ్మునికి నేర్పిన మాటలు అవి. అలాంటి బలం ఇచ్చింది అన్నట్టు. బలం ఇచ్చి నేను ఇట్లా ఎంత మందిలో చంపుకుంటూ వచ్చినారా? ఇది ఒక లెక్కన. నువ్వు చంపుకో, నీకు పిల్లలు మాట్లాడినావు, నీకు నిజంలో పిల్లలు మాట్లాడినావు, 2 ఎకరాల పొలం, 20 లక్షల కట్నం, గవివాడు కొట్టుకుని గాడ ఆడుకున్న లెక్క గన్నవాడి సత్తునవేందిరా? నువ్వు తల్లి అయితే బాగా, నువ్వు నా ఇంటికి అడుగు పెట్టాలంటే దాన్ని సముద్రం నా ఇంట్లో అడుగు పెట్టు. నువ్వు అబ్బర్లాక అది నా దగ్గర కాదు, దాపుది కాదు, దాన్ని నేను అంగీకరించా. అది కోడలుగా నేను ఒప్పుకోను. నువ్వు దాని దగ్గర నువ్వు ఉన్నావంటే నా ముఖం చూడకు, నా ఇంటికి రాకని అన్నదమ్ములు తల్లి ఒకటే పట్టుబట్టిరు. ఆయనకి ఎటు మెసలు రాక ఎట్లనో ఏం కదా నాకు ఆయనకే తోయలేదు. వాళ్ళు ఖచ్చితంగా సంపు 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 నిన్ను 1 నిమిషంలో తీసుకొస్తా, నాతో అయితారా తమ్ముడా, నువ్వు భయపడకు అని గట్టి సపోర్ట్. వాళ్ళు నిలబడే వరకు అంటే నీకు అలాంటి ఆలోచన కలిగింది. అన్నదమ్ములు తల్లే కారణం, ఆయనకి బలమైన కారణం చెప్పి సంపూర్ణ. మరి 4 ఈ ఉంగరం లొల్లి అనేది ఎందుకు వచ్చింది? అది చాలా మంది కన్ఫ్యూజన్ ఉంది. అది కన్ఫ్యూజన్ ఉందంటే దానికి చెప్తాను. చిట్టి లజుడికి అల్లజుడికి ఏం చేసిండంటే, చిట్టి మామూలు తిడుతురు, కట్నం పడుతురు. నాకు నిజం మీద పిల్లలు మాట్లాడిర్రు. ఇంటికి ఆన్య భర్త చిట్టి ఇడగొట్టేటట్టే ఉన్నారు. మా అన్నదమ్ములు అయితే నా పానం తిత్తా, నీ పానం తిత్తా అంటారు. అది 2 ఎకరాల పొలం మొత్తం కొట్ట 1 కోటి రూపాయలు ఆస్తి అయితే వస్తుందట. పొలంకు బాగా రేటు ఉంటాడు. మాకు పొలం లేవు, భూములు లేవు, మాకు తెలియదు సంగతి. 20-30 లక్షలు పోతున్నారు, 2 ఎకరాల పొలం ఇస్తున్నారు. నిజామాబాద్ నుంచి ఫస్ట్ ఫిక్స్ అయిన పిల్ల బిడ్డను చూడక ముందు ఫిక్స్ చేసుకున్నాక పోదంతా సిట్టి పోదంటే మీ వాళ్ళు చంపేస్తారు. నేను రాను అని అమ్మ పోదామంటున్నట్టు అల్లుడు వద్దు. 1 ఏడాది కానీ ఒకరు పుట్టినాక పెద్ద మనుషులతో మాట్లాడి తోలంపుతా. ఇప్పుడు ఓ కూరలు చంపినా చంపుతారు. చిన్న పిల్ల, నేను తోడుండలేను దానికి. మళ్ళీ నువ్వు ఏదైనా పని పోతావు ఇప్పుడు నేను దోలంపానంటే ఒక్కసారి మొత్తం పోగానే ఒక్కసారి మా అమ్మని అడిగి అత్తామని తీసుకొని పోయిండు. తీసుకొని తెలుసుకుని అర్థం మరి ఏమైనా సమాధానం దొరుకుతుంది కావచ్చు అని పోతే, అత్తమ్మ నువ్వు ఇంట్లో ఉంటాం, సామాన్ చేసి ఈ రూమ్లో పెట్టుకో, ఈ రూమ్లో మా అమ్మ సామాన్ పెట్టింది తెచ్చింది వేసుకుంటాం అని అంటే, సరే అన్నది. కిచెన్లోకి వేయింది, కారం పొడి 70 ఎంతో తెచ్చిందని మొగలు 2 కొట్టింది. పొట్టు కొట్టింది. ఆ రోజు చెప్తాను చూసి
నా ఇంటికి వచ్చి నా ఇంటి సంబంధం పెట్టుకుంటాను మందూరుకి వచ్చి అయ్యో అయ్యో అని వారికి అబ్బా మీ జబ్బులు కేసు బయటపడుతుందో మందని పిల్లలు ముఖం కడిగి దాన్ని అందుకొని ఇంటికి వచ్చిండు. అమ్మ నన్ను కారపూడి కోసి ఇద్దరు కొట్టిర్రని అంటే నేను కొట్టలేను చిట్టి, నేను కొట్టలేను, నా మీద ఒట్టు నీ మీద ఒట్టు, నేను కొట్టలేను. మా అమ్మ కొట్టింది చిట్టి, మళ్ళీసారి వాళ్ళ ఇంటికి పోవాలి చిట్టి, నీ కారణం తత్తమ్మ, నేను మళ్ళీసారి ఎక్కువ ఇంటికి పోను. మా అన్నదమ్ముల మాటిన మా అమ్మ మాటిన చిట్టి, మనం కలిసిమెలిసి చిన్నగా ఉన్నాం చిట్టి, నేను కొండ అట్టి మా అమ్మ మారినొచ్చు, మా వాళ్ళు మారేరచ్చు అనుకున్నాను, మారలేరు చిట్టి. చూసిన కదా నేను మళ్ళీ తోలుకపోను అని నమ్మించింది బాగా. అంటే మాకు నిజమైన మాట చెప్పుకోవాలి. ఈడికి వచ్చిన తర్వాత నువ్వు ఏదో అన్నాడు కదా మీ అల్లుడు అక్కక్క ఏదో అడుగుతుంది, సారీ అడుగు. అది నువ్వు అట్లా చెప్పినప్పుడు నువ్వు జాగ్రత్త పడితే అయిపోయేది కదమ్మా. జాగ్రత్తలు ఉన్నా మళ్ళీ తోలపతలేదు కదా, నేను చిట్టి నా దగ్గరనే ఉండని కాపాడుకుంటున్నా. ఇది పోతలేదు ఇక 3 రోజులే మేడం, దానికి దీనికి సంబంధం 3 రోజులు. ఆ రోజే అన్నదక్క, ఎన్ని రోజులు ఆడియోలో కూడా ఉంటుంది నేను చంపేస్తా అని. నేను ఒక దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేసిన, నోటికి మచ్చలునే ఉన్నాయి పాపం కానీ ఎప్పుడైతే అన్నదో 3 రోజులు 4 రోజులకు ఈ అమ్మాయి ఇట్లా చనిపోయింది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ అర్థమైంది ఏంటంటే ఈడికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ ఈడున్నప్పుడు వాళ్ళ అమ్మకి ఎట్లా సపోర్ట్ చేస్తాడు కొడుకు? సపోర్ట్ చేయకుండా ఎందుకు మాటలు పడుతున్నావు అని కొంచెం ఇండైరెక్ట్ గా మాట్లాడినట్టు ఉన్నది దాంట్లో. అత్తగారింటికి పోయి ఆడ కారెంట్ బోర్డు డబ్బా కొట్టిన తర్వాత వీడికి వచ్చిన 3 రోజులకే చేసాను. వీడికి వచ్చినాక ఫోన్ మాట్లాడిరా? వీడికి వచ్చినాక నా బిడ్డ అమ్మ కళ్ళు వాడి కారం పొట్టు మంటలు ఎత్తున్నాయి, కళ్ళు అంటే హాస్పిటల్కి కూడా పోయినా, నెత్తుకు గోళీలు సూదే తీసుకొచ్చుకుని అమ్మ పండుకోయని నెత్తొత్తిన నవరెడ్డి తైలం పోసిన, అమ్మ కళ్ళు పోతుంది, తలనొత్తుంది, అమ్మ పండుకోయి బిడ్డని ఇంట్లో పండ పెట్టిన. అలా అత్త ఫోన్ చేసింది నైట్ ఫోన్ చేసి రికార్డ్ ఇన్నారు కదా మొత్తం. నైట్ ఫోన్ చేసి అది నిద్ర మబ్బుల్లో ఉన్నది, అంత లొల్లి పెట్టుకున్నది దాంతో. ఇక లంచే ఉంగరం ఎత్తుకపోయినావు, మళ్ళీసారి ఇంటికి రావద్దని కారపొడి కొట్టి అది ఎడుతుంటే దాని మీద ఉంగరం దొంగతనం పెట్టింది. అదే నలుగురికి సహాయపడే పిల్ల దాన్ని అది ఉంగరం దొంగతనం చేస్తుంది. చెండాలంగా నా తల్లి బంగారం గుంజుకోరు, దాని మెడల సైన్ గుంజుకురు. ఇప్పుడు మెడల సైన్ లేదు, దానికి బంగారు సైన్ గుంజుకురు. ఆ లంచడికి సైన్ వచ్చింది, అడే పోయింది. నేను పెట్టిన బండి ఎత్తుకపోయిండు. ఇక ఫోన్ చేసి మొత్తం పట్టు తిట్టాడు దాన్ని. తిట్టినాక పొద్దున లేచి అమ్మ గిరికడినమ్మా అని అంటే ఏమైందమ్మా అని అంటే గిరికడినమ్మా నన్ను ఎంతగానో తిరుగుతుందో. అందరు ఏమనుకున్నారంటే ఫస్ట్ మీరు అనుకున్నారు ఏం పురాల్లో ఏమంటారు వీళ్ళు కూడా అనుకున్నారు. తర్వాత అత్త కోడలు అనేది తర్వాత బయటకు వచ్చింది యాక్చువల్లీ. ఇప్పుడు ఆ తిట్టినాక అమ్మ తిట్టిన తర్వాత మళ్ళీ మన ఈయన ఫోన్లు మాట్లాడడం అట్లేమన్నా ఇద్దరు కొడుకులు లేదు, ఈ తల్లి నాకు ఈ తల్లిదండ్రులు పుల్లు సాగొట్టు లేదు, నన్ను బతికిస్తుంది తీడు వేసుకుంటా. కూలర్ ఉంది దగ్గర పెట్టిండు. అవునా? చచ్చిపోతాడు చేసిన చచ్చిపోతాడు నా బిడ్డలు చేసినాక చేయకపోతుంటే మరి నువ్వు స్ట్రాంగ్ ఉంటేనే కదమ్మా వాళ్ళు మంచిగా ఉంటారు. నువ్వు ఇట్లా ఏడ్చుకుంటావు, రోజు పొద్దున్న లేస్తే ఇక్కడ ఫోటోలు పెట్టుకొని కూర్చుంటే ఉంటుందమ్మా, బాధ ఉండదని నేను అన్నాను. ఆ బాధ అసలు ఎవరు తీర్చలేంది ఉంటుంది, 100% ఉంటుంది. ఒక్కరోజు స్నేహం చేసిన వాళ్ళు మన ఎంబడి ఉండి ఇట్లా ఏదైనా అయ్యిందంటేనే మనకు బాధ కలుగుతుంది. జరసేపు బస్సులో కూర్చొని వాళ్ళు దిగిపోతుంటేనే మనకు అయ్యో అనిపిస్తుంది. నీ కాదనను కాదు, ఈ ఇద్దరు బిడ్డలను నీ కోడల్ని మంచిగా చూసుకో, మనం తప్పకుండా పోరాడదాం. దేవుడైతే నీకు అన్యాయం చేయడమ్మా, నేను చెప్తున్నా కదా, సరేనా? ఇంకేడు బక్కిగా